అంతరిక్ష వ్యర్థాల నియంత్రణలో భాగంగా ఒకసారి ప్రయోగించిన రాకెట్ ను తిరిగి భూమి మీదకు తీసుకొచ్చే ప్రక్రియలో హ్యాట్రిక్ విజయాన్ని సాధించినట్టు ఇస్రో వెల్లడించింది. దీనికోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన రీయూజబుల్ లాంచ్ వెహికల్ కు ఇప్పటికే 2 సార్లు ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ పూర్తి చేసిన ఇస్రో ఈసారి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో దీన్ని విజయవంతంగా పరీక్షించింది. విమానం రెక్కల తరహాలో రూపొందించిన ఈ పునర్వినియోగ రాకెట్ కు ఇస్రో పుష్పక్ అని పేరు పెట్టింది. ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ లో భాగంగా చివరిదైన 3వ పరీక్ష LEX-03 ను కర్ణాటకలో నిర్వహించినట్టు ఇస్రో వెల్లడించింది. గతంలో నిర్వహించిన LEX-01, LEX-02 విజయవంతమైన నేపథ్యంలో ఈసారి 3వ ప్రయోగాన్ని మరిన్ని సవాళ్లు, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో నిర్వహించినట్టు పేర్కొంది. ప్రయోగంలో భాగంగా పుష్పక్ ను భారత వాయుసేనకు చెందిన చినూక్ హెలికాప్టర్ ద్వారా రన్వేకు 4.5 కిలోమీటర్ల దూరంలో 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి వదిలిపెట్టారు. అక్కడి నుంచి పుష్పక్ స్వయంగా క్రాస్ రేంజ్ కరెక్షన్ విన్యాసాలను చేపడుతూ రన్వే పైకి చేరుకుని నిర్దేశిత సెంటర్ లైన్ వద్ద ల్యాండ్ అయింది. పుష్పక్ రన్వే పై ల్యాండ్ అయిన తర్వాత బ్రేక్ పారాచూట్ సాయంతో దాని వేగాన్ని గంటకు 100 కిలోమీటర్లకు తగ్గించామని, ఆ తర్వాత ల్యాండింగ్ గేర్ బ్రేక్లను ఉపయోగించి దాన్ని రన్వేపై నిలిపివేశామని పేర్కొంది ఇస్రో. అంతరిక్షం నుంచి తిరిగొచ్చే సమయంలో RLV విధానం ఎలా ఉంటుంది, హై స్పీడ్ ల్యాండింగ్ ను అది ఎలా నియంత్రించగలుగుతుంది వంటి పరిస్థితులను ఈ మిషన్ విజయవంతంగా ప్రదర్శించిందని ఇస్రో వివరించింది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నేతృత్వంలో సాగిన ఈ మిషన్ ను ఇస్రో కేంద్రాలైన స్పేస్ అప్లికేషన్ సెంటర్, ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్, శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ల నుంచి శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు. ఎంతో సంక్లిష్టమైన ఈ పరీక్షను విజయవంతం చేసిన బృందాన్ని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అభినందించారు.